హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో మనము జూలై 30వ తారీఖునటువంటి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాం. రైట్. సో అదే విధంగా మనం రమేష్ సార్ క్లాసెస్ కి సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్ ఉందండి. సో ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు ఛానల్లో పంపిస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు టైం వేస్ట్ చేసేటువంటి పోస్టులు కానివ్వండి, మీకు టైం వేస్ట్ చేసేటువంటి ఏవి కూడా నేను పోస్ట్ చేయను. మీకు సబ్జెక్ట్ పరంగా నేను సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడతాను, సబ్జెక్ట్ మాత్రమే సో దీంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అంతే తప్ప అదిగో నోటిఫికేషన్ వస్తుంది, ఇదిగో నోటిఫికేషన్ వస్తుంది, నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదో పోస్ట్ పోన్ అవుతున్నారు చేయబోతున్నారట, ఇలాంటివన్నీ కూడా వద్దండి. సో మళ్ళీ చెప్తున్నాను, సో పాజిటివ్గా సో మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటూ వెళ్ళడమే. రైట్. సో అదేవిధంగా రమేష్ సార్ క్లాసెస్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మనం ఏదైతే క్లాస్ నోట్స్ ఉంటుందో, అంటే మనము ఏదైతే ఈ క్లాస్కి సంబంధించినటువంటి క్లాస్ నోట్స్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్ని నేను ఇక్కడ పోస్ట్ చేస్తానండి. సో ఆ పీడిఎఫ్ ఈ వీడియో విని ఆ పీడిఎఫ్ దగ్గర పెట్టుకొని మీరు నోట్ మేకింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో అందువల్ల సో ఈ రెండు కూడా జాయిన్ అవ్వండి. రైట్. సో ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, ఈరోజు మన ఫస్ట్ వన్, లీకేజ్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడం జరిగింది. చూడండి, సో ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారు, దానిలో భాగస్వాములైన వారు కఠిన శిక్షలు, భారీ జరిమానాలను ఎదుర్కొనేందుకు ఉద్దేశించినటువంటి చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడం జరిగింది. నిన్న అంటే ఎప్పుడు సార్ అంటే జూలై 29వ తారీఖున లోక్సభ ఆమోదం తెలపడం జరిగింది. నేరగాళ్లకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలండి. సో ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడతారో వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, దాంతో పాటుగా 50 లక్షల రూపాయల జరిమానా, వ్యవస్థీకృత నేరాలైతే మాత్రం 10 కోట్ల వరకు కూడా జరిమానా విధించేందుకు ఈ బిల్లులో సో ప్రతిపాదించారు అని చెప్పేసి అంటున్నారు. సో మన గతంలో కూడా డిస్కస్ చేశాం. ఏదైతే నరేంద్ర మోదీ గారు ఒక వీడియో సందేశంలో కూడా పంపించారు, ఏమని ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా ఉంటాయి అని చెప్పేసి అన్నారు. దాంతో పాటుగా ఒక 6 సభ్యులతో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయబోతామన్నామన్నారు. సో ఆ కమిటీకి సంబంధించి నందన్ నిలేకని గారి నేతృత్వంలో ఆ కమిటీని ఏర్పాటు చేశాము అని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు చెప్పారు. మనం కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేశాం. రాబోతున్నటువంటి రోజుల్లో ఈ యొక్క పేపర్ లీకేజెస్కి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు అంటే నందన్ నిలేకని అని చెప్పేసి మనం చదువుకోవాలి అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. మరి దానికి సంబంధించి సార్ ఈ యొక్క చట్టము గతంలోనే ఉందా, ఇప్పుడు ఏంటి సార్ అంటే యాక్చువల్ గతంలో ఉందండి, 2024లో తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి కొన్ని సవరణలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన బిల్లు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇప్పుడు ప్రజెంట్ రాజ్యసభలో ఉంది. మరి రేపో ఎల్లుండో రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది అని చెప్పేసి మనం చదువుకోవాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి సార్ అంటే చూడండి, ద పబ్లిక్ ఎగ్జామినేషన్, ఆ బిల్లు పేరు ఏంటి సార్ అంటే ద పబ్లిక్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి అంటామండి. ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ అని చెప్పేసి అంటామండి. అన్ఫెయిర్ మీన్స్ అని చెప్పేసి అంటాము. అన్ఫెయిర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి అంటామండి. అమెండ్మెంట్ బిల్ 2026 అని చెప్పేసి అంటాము. ఇదండి పూర్తిగా చెప్పాలి అంటే ఏంటండి, ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి 2026 అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఇది మనకి అమెండ్మెంట్ అనేది ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి. అమెండ్మెంట్ అని చెప్పేసి అంటామండి. అయితే ఇదే చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు సార్ అంటే ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్ అని చెప్పేసి దీన్ని 2024లో తీసుకురావడం జరిగిందండి. 2024లో ఈ బిల్లుని తీసుకొచ్చారు. ఈ బిల్లు ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది సార్ అంటే 2024 జూన్ 21వ తారీఖు నుంచి ఫోర్స్లోనికి రావడం జరిగింది. అయితే ఈ యొక్క చట్టానికి ఇప్పుడు సవరణలు చెయ్యాలి అని చెప్పేసి గవర్నమెంట్ భావించిందండి. సో అందువల్ల దీనికి సవరణలు చెయ్యాలి కాబట్టి మళ్ళీ ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టారు. మరి లోక్సభలో ఎవరు ప్రవేశపెట్టారు సార్ అంటే కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో సో జితేంద్ర సింగ్ అని చెప్పేసి అంటామండి. జితేంద్ర సింగ్ అని చెప్పేసి అంటాము. ఈ జితేంద్ర సింగ్ గారు ఓకేనండి. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అని చెప్పేసి కూడా అంటాం, పిఎంఓ సో మనకి స్టేట్ మినిస్ట్రీ అని చెప్పేసి కూడా అంటాం. వీరు బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, మరి లోక్సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది సార్ ఈ బిల్లుని అంటే సో నిన్నేనండి. ఎప్పుడంటే జూలై 29
2026 లోక్సభ ఆమోదం తెలిపింది. మరి రాజ్యసభ ఎప్పుడు తెలిపింది మనం చదువుకోవాలి. ప్రెసిడెంట్ గారు ఎప్పుడు ఆమోదం తెలిపింది చదువుకోవాలి. అది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వస్తుంది అమెండ్మెంట్ బిల్లు అది కూడా మనం చదువుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా మేబీ కరెంట్ పాలిటీకి లింక్ చేసి అడగడానికి పాసిబిలిటీ ఉంది, గుర్తుంచుకోండి. మరి ఆ సవరణలు ఏంటివి సార్ అన్నవి ఎగ్జామ్లో అవసరం లేదండి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నోట్ మేకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో మీరు ఒక పాయింట్ బాగా గుర్తుంచుకోండి, అది మాత్రమే. ఏంటి సార్ అది? ఇక్కడ చూడండి. ఏదైతే మనకి 2024లో తీసుకొచ్చినటువంటి పేపర్ లీక్ నిరోధక చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఓకే, పేపర్ లీకేజీకు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు తేలితే వారికి కిందలు చెప్పాం కదా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల దాకా జైలు శిక్ష, అదేవిధంగా 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అదేవిధంగా వ్యవస్థీకృత నేరాలకైతే మాత్రం 7 ఏళ్ల జైలు, 10 కోట్ల వరకు జరిమానా. సో ఇక్కడ మీరు ఈ 2 పాయింట్లు మీరు బాగా గుర్తుంచుకోవాలండి. సో ఈ 2 పాయింట్లు బాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి. ఇక్కడ జరిమానాలు ఏవైతే రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి వ్యవస్థీకృత నేరాలు, అంటే ఒక వ్యవస్థ మొత్తాన్ని మేనేజ్ చేసి, ఓకేనండి. సో ఒక ఇండివిజువల్ వ్యక్తి చేయటం వేరు, ఆ వ్యక్తి వ్యవస్థ మొత్తాన్ని మేనేజ్ చేయటం వేరు. అంటే కింద బోటం నుంచి అప్ప వరకు కూడా అంతా వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేసి పేపర్ లీకేజ్ చేస్తారండి. అలాంటి వాటికైతే మాత్రం వ్యవస్థీకృత నేరాలు, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్లో, ఆర్గనైజ్డ్ క్రైమ్. అలా అయితే మాత్రం 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు, 10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు ఈ బిల్లులో. అలా కాకుండా సో ఏదైతే మనకి సింగిల్గా అయితే మాత్రం అండి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల దాకా అక్రమాలకు పాల్పడినటువంటి దోషులకైతే 50 లక్షల వరకు కూడా జరిమానా విధిస్తారు. సో ఇదొకటి. ఇంకో పాయింట్ ఇది గుర్తుంచుకోండి, ఇది 2024లో ఈ బిల్లుని తీసుకొచ్చారు. ఆ 2024 బిల్లు ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చేసారంటే సో జూన్ 21 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. ఇప్పుడు దానిలో ఆ బిల్లులో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయండి. సో అవన్నీ కాకుండా ఇప్పుడు ఈ బిల్లుని ఇంకొంత స్ట్రెంథెన్ చేయడం కోసము ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లుని తీసుకురావడం జరిగింది. సో దీన్ని లోక్సభలో ఎవరు ప్రవేశపెట్టారు అంటే జితేంద్ర సింగ్ గారు. మరి లోక్సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది గుర్తుంచుకోవాలి. మిగతా ఫర్దర్గా మళ్ళీ రేపో ఎల్లుండో మళ్ళీ డిస్కస్ చేద్దాం. రాజ్యసభ ఆమోదం తెలిపితే రాజ్యసభ ఎప్పుడు ఆమోదం తెలిపిందని, ప్రెసిడెంట్ గారు ఎప్పుడు ఆమోద ముద్ర వేశారని, ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వస్తుందని, ఇలాంటివి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఎప్పటి వరకు కూడా ఈ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. గతంలో మనం ఏం డిస్కస్ చేస్తాం చూడండి, ఒకసారి గుర్తు చేస్తాను. గతంలో యొక్క పేపర్ లీకేజీకి సంబంధించి ఇక ఫ్యూచర్లో జరగకుండా మరి ఏం చెయ్యాలి ఏంటి అనేటువంటి అంశం మీద కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసిందని చెప్పేసి అన్నాం. ఈ కమిటీలో మొత్తం చూడండి 1, 2, 3, 4, 5, 6 సభ్యులండి. ఈ 6 సభ్యులకు నేతృత్వం వహించేది వీరు. ఓకేనండి. అదేంటి సార్ వీరు మొత్తం 1, 2, 3, 4, 5 సభ్యులేగా అంటారేమో. సో ఈయన కూడా సభ్యుడేనండి, బట్ కాకపోతే వాళ్ళందరికీ హెడ్ అయినా. సో అందువల్ల నందన్ నిలేకని అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ వీళ్ళ పేర్లు మొత్తం గుర్తుంచుకోవాల్సింది. సో సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్, తర్వాత ఐబీకి గతంలో చేసినటువంటి వ్యక్తి తపన్ కుమార్ డెకా గారు, తర్వాత ఐఐటి మెడ్రాస్ కామకోటి గారు, తర్వాత అనితా కర్వాల్ విద్యాశాఖ మాజీ కార్యదర్శి, అదేవిధంగా లాజిస్టిక్ నిపుణుడు అమృత్ లాల్ మీనా అని చెప్పేసి అంటాం. వీరు ఈ కమిటీలో సభ్యులుగా ఉండడం జరిగింది. నందన్ నిలేకని గారు వాళ్ళకి నేతృత్వం వహిస్తారు. సో గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి నెక్స్ట్ మనం చూసినట్లయితే సో ఏదైతే మనము రమేష్ సార్ క్లాసెస్కి సంబంధించి మన యాప్లో మిజైల్ స్టాటిక్ విత్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ఒక కోర్సును తీసుకురావడం జరిగిందండి. సో మీరు ఏవైతే కొన్ని ఎగ్జామ్స్ కదండి. సో మీరు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఉపయోగపడే విధంగా ఉండేటువంటి స్టాటిక్తో కరెంట్ అఫైర్స్ లింక్ చేసి చెప్పానండి. అంటే ఎట్లా సార్ అని మీకు చిన్న డౌట్ రావచ్చండి. మనకి కొన్ని బిట్స్ అసలు ఈ బిట్ ఎక్కడి నుంచి అడిగాడు ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉంటుందండి. అవి ఎక్కడా కూడా ఉండవండి. సో అలాంటివన్నీ కూడా ముందు మనం నోటిఫికేషన్ రాకముందే కవర్ చేసి పెట్టుకోవాలి. సో అలాంటివన్నీ కూడా నేను కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్టాటిక్తో లింక్ చేసి చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి రీసెంట్గా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఒక ఆయన వచ్చారు. అదేవిధంగా ఇస్రోకి సంబంధించి వచ్చారు. అదేవిధంగా కాగుకు సంబంధించి వచ్చారు. మరి కాగ్ వచ్చినప్పుడు కాగ్ యాక్టివిటీస్ ఏంటి, అదేం చేస్తుంది ఏంటి, గతంలో వాళ్ళు అడిగిన సందర్భాలు ఉన్నాయండి స్టాటిక్ పార్ట్లో. ఎందుకంటే క్రింది పాటలో సరికానిదేది సరైనదేది అన్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే దీన్ని కూడా మనం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటే మనం ఖచ్చితంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో 100కి 100% తెచ్చుకోవచ్చు మార్క్స్, నో డౌట్ అబౌట్ ఇట్. సో అలాంటిది ఒక మిజైలే. సో మనము ఈ యొక్క మన యాప్ ఇనాగరల్లో భాగంగా 888 పెట్టామండి. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 1599. ఆఫ్టర్ ఆగస్ట్ 1వ తారీఖు నుంచి ఇది 1599 100% అవుతుంది. సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. రేపు మాత్రమే దీనికి సంబంధించినటువంటి సో ఆఫర్ అనేది ఉన్నది, యూటిలైజ్ చేసుకోండి.
మరి అదే విధంగా ఇది అయిపోయిన తర్వాత ప్రతి టాపిక్ వైజ్గా కూడా సో నేను మీ డౌట్ క్లారిఫికేషన్ అండ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ లైవ్ సెషన్ తీసుకుంటానండి. మీతో నేను ఇంటరాక్ట్ అవుతానండి. కోర్స్ బాగా చదువుతున్నారా లేదా, ఎక్కడ దాకా వచ్చారు, అప్డేట్ అయ్యారా లేదా, ఎప్పటికప్పుడు నేను మిమ్మల్ని గైడ్ చేస్తూ కూడా ఉంటాను. అంతే తప్ప వీడియో పెట్టి నా పని అయిపోయిందంటే కాదండి. మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మన రమేష్ సార్ క్లాసెస్ యాప్ అనేది మీకు తోడుగా ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, వందే మాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడం జరిగింది. వందే మాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిందట. అంటే ఏంటి? సో ఏవైతే వందే మాతరానికి సంబంధించి కించపరిచి మాట్లాడటం కానివ్వండి, ఆ వందే మాతరం యొక్క నిడివిని తగ్గించి ఇది చేయడం కానివ్వండి, లేదా దాన్ని ఏమన్నా వక్రీకరించి, ఓకేనండి, అట్లా పాఠం కానీ తప్పు. ఓకేనా? సో మరి దానికి సంబంధించిన బిల్లును చూడండి. జాతీయ గీతం జనగణమనకు ఉన్న హోదాను జాతీయ గేయం వందే మాతరానికి ఇచ్చే ఉద్దేశంతో, అంటే మన జనగణమన ఎంతో వందే మాతరం కూడా అంతే, అలాంటి ఒక ఈక్వల్ రైట్ ఇచ్చే ఉద్దేశంతో ఈ యొక్క జాతీయ గౌరవాల అవమానాల నివారణ సవరణ చట్టం 2026 అని చెప్పేసి సో దీన్ని ఒక దాన్ని తీసుకురావడం జరిగిందంటే నేషనల్ హానర్ ఆఫ్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏంటంటే నేషనల్ హానర్ ఆఫ్ యాక్ట్ అని చెప్పేసి మనకి 1971లో వచ్చిందండి. సో ఇప్పుడు దా చట్టానికి సవరణలు చేయటం అన్నట్టు. ఓకేనా? చూడండి ఒకసారి. ఏంటి సార్ ఆ చట్టం అంటే నేషనల్ 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 హానర్ అని చెప్పేసి అంటామండి. హానర్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడు వచ్చింది సార్? 1971. సో అది 1971 డిసెంబర్ 23 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ చట్టానికి సవరణలు చేస్తున్నారు. సవరణలు చేసి సో ఎవరైతే అవమానించారో వారికి సో చూడండి ఎంత 3 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు, జరిమానా సైతం కూడా విధిస్తారు అని చెప్పేసి ఈ చట్టంలో ఉంది. మరి దీనికి సంబంధించి ఈ బిల్లు ప్రకారం ఇకపై ఎవరైనా జాతీయ గేయాన్ని ఎవరైనా ఆలపిస్తుంటే అడ్డుకుంటే సో ఖచ్చితంగా నేరంగా పరిగణించి 3 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు, సో కొంత జరిమానా సైతం కూడా విధిస్తారు అని చెప్పేసి ఈ చట్టం ద్వారా తెలుస్తూ ఉంది. ఇది రాజ్యసభ ఆమోదం తెలవడం జరిగింది. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఓకేనా? గరిష్టంగా సో మనకి ఎన్ని ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు? 3 సంవత్సరాలు. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా నేషనల్ హానర్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చేసారంటే 1971. ఇప్పుడు దానికి సో అమెండ్మెంట్ అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మరి దీనికి సంబంధించి నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఏదైతేనండి చూడండి, మనం ఇందాక చెప్పాం కదా, మన యాప్కు సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి టాపిక్ని నేను అప్లోడ్ చేశాను. సో దాని మీద టెస్ట్ అనేది కండక్ట్ చేశాను. ఆ టెస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది యాక్చువల్గా 30వ తారీఖు జరగాలండి. బట్ 31వ తారీఖు పోస్ట్ పోన్ అయింది కొన్ని కారణాల వల్ల. సో అందరూ కూడా అంటే ఫస్ట్ మీకు ఏవైతే అసలు కంటెంట్ ఎలా ఉంటుంది ఏంటి మీకు కొంచెం తెలియాలనే ఉద్దేశంతో ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ యాక్సెస్ ఇచ్చానండి. ఫస్ట్ టెస్ట్ అనేది ఫ్రీ యాక్సెస్ ఇచ్చాను. రమేష్ సార్ క్లాసెస్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు 6:30కి ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్కి అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి సో ఎగ్జామ్ క్వాలిటీ ఎలా ఉంది, సార్ ఎలా ఎంత కంటెంట్ అందిస్తున్నారు, అది రేపు మీకు ఎగ్జామ్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, కేజీలకి పేజీలు చదవటం కాదు, స్మార్ట్గా చాలా తక్కువ పేజీల్లో ఎక్కువ కవర్ చేయాలి. అంతే తప్ప అన్ని సమాజంలో జరిగినవన్నీ ముందేసి చదువుకో ఇదిగో నేనే చెప్పానంటే సో కొంచెం ఇబ్బంది అవుద్దండి. అలా వద్దండి, అలా నేను చెప్పను. సో ఎగ్జామినర్కి ఏం కావాలో అవే చెప్తాను. లైవ్ సెషన్ అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఎగ్జామ్లో మీకు ఎక్కువ మార్కులు వస్తాయి, 100%, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కరికి ఫ్రీ యాక్సెస్ అండి. ఫ్రీగా మీరు లైవ్కి అటెండ్ అవ్వచ్చు ఫస్ట్ టెస్ట్ వరకు. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ వరకు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పిఎం అజయ్ కింద 435 గ్రామాలు ఎంపిక చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. మరి పిఎం అజయ్ అనేటువంటి ఒక స్కీమ్ ఏదైతే ఉందో ఈ పిఎం అజయ్ అనే ఒక స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొచ్చింది సార్ అంటే 2021-22లో దీన్ని తీసుకురావడం జరిగింది. 21-22లో. మరి దీనికి సంబంధించి పిఎం అజయ్ పథకం కింద ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ నుంచి 435 గ్రామాలు ఎంపికయ్యాయని సామాజిక న్యాయ సాధికారిత శాఖ సహాయ మంత్రి ఓకేనండి అధా వాలే తెలపడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు పిఎం అజయ్ స్కీమ్ అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకోవాలండి. ఎవరైతే ఎస్సీ జనాభా ఉంటారో ఆయా గ్రామాలలో వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా అప్లిఫ్ట్మెంట్ చేయాలి, అంటే వాళ్ళకి ఆయా రంగాల్లో సహకారం చేయాలి,
వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా మెరుగుపరచాలి అనేటువంటి ఉద్దేశంతో. ఎస్సీ క్యాస్ట్ అండి, షెడ్యూల్ క్యాస్ట్ అంటామా. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ స్కీమ్ అన్నట్టు. వాళ్ళని విద్యాపరంగా అభివృద్ధి చేయాలి, ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, సామాజికంగా కూడా వాళ్ళని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పిఎం అజయ్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇది ఇది కొత్తదేం కాదండి, మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. సార్ ప్రతిసారి గతంలో డిస్కస్ చేసాం అంటారు సార్. ఎందుకు సార్ అలా అంటే, ఆల్రెడీ నీ నోట్బుక్లో ఉందండి ఆ మ్యాటర్, నీ నోట్బుక్లో ఉంది. నానా ఎక్కడో లేదు, నీ శక్తి నీ దగ్గరే ఉంది, నువ్వు కష్టపడని చెప్పడం నా ఉద్దేశం అండి. చూడండి ఎప్పుడు చెప్పారు సార్, మరి గతంలో చెప్పారంటే ఒకసారి చెప్పండి సార్, మరి చూద్దాం. సరే మీరు నోట్బుక్ తిరగండి చూద్దాం. ఇదిగోండి చూడండి ఒకసారి, ఎప్పుడు చెప్పాను? మే 27వ తారీఖు చెప్పాను. ఒకసారి నోట్ దగ్గర మీరు ఏదైతే మీరు రాసుకున్నటువంటి నోట్ దగ్గరికి వెళ్ళండి, నోట్బుక్ దగ్గరికి వెళ్ళండి. ఎక్కడి దగ్గరికి వెళ్తారు సార్, ఎప్పుడు వెళ్తారు? మే 27వ తారీఖు చూడండి. మే 27వ తారీఖు సంబంధించి, ఇది మనం జూలైలో ఉన్నామండి, ఓకేనండి, జూన్ లేదు, మే 27వ తారీఖు. సో వీరు అజయ్ ఏదే సంబంధించి ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చారని, ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ ఏవైతే చెప్పాం కదా, ఈ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా డిజిటల్ ఫార్మేట్లోనే ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇదిగోండి. సో మనకి అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేసాం. ఆ రోజు ప్రాపర్గా మీరు నోట్బుక్ అంతా రాసుకున్నారు. జస్ట్ ఈరోజు ఒక పాయింటే రాసుకుంటారు. ఈ స్కీమ్ కింద తెలంగాణ నుంచి మొత్తము 435 గ్రామాలను ఎంపిక చేశారు అనే ఒక పాయింట్ రాసుకుంటారు అంతే. మిగతా గతంలో అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. చూడండి మీకు ఈజీ అవ్వాల పని. ఎందుకు ఈజీ అయింది? గతంలో ఇది మీరు నోట్ మేకింగ్ చేసుకున్నారు, విన్నారు కాబట్టి. అదే నోట్ మేకింగ్ చేసుకోలేదు అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి రాసుకోవాల్సి వచ్చేది. సో అదేనండి కరెంట్ అఫైర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే, మీరు గతంలో ఏం జరిగింది ఒక లింకేజ్ ఉంటే ఇప్పుడు మీకు వర్తమానంలో ఈజీగా ఉంటుందండి ప్రజెంట్. సో అందువల్ల ప్రతిరోజు నోట్ మేకింగ్ చేసుకోమని చెప్పాను. గతంలో మనం ఏం చెప్పాము కూడా మీకు నేను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను అని కూడా చెప్పాను, నేను చెప్తా ఉన్నాను. సో మే 27 వీడియో ఒకసారి చూడండి, ఒకవేళ గుర్తుండకపోతే, లేదు మీ నోట్బుక్లో ఉంటే వెరీ గుడ్. సో అదేవిధంగా ఆ రోజు ఇంకా ఏం చెప్పాను చూడండి, ప్రధానమంత్రి సో అనుసూచిత జాతి అభ్యుదయ యోజన పిఎం అజయ్, పిఎం అంటే ఫుల్ ఫామ్ కూడా చెప్పానండి. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని చెప్పేసి అన్నానండి. ఇదిగోండి సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అని కూడా చెప్పానండి ఆ రోజు, ఓకేనా. సో బై సపోర్టింగ్ ద ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఇన్ ఎస్సీ మెజారిటీ విలేజెస్ అని చెప్పేసి చెప్పాను కదా. సో దీనికి సంబంధించింది. అదేవిధంగా ఏవైతే ఇదిగోండి ఏదైతే ఆదర్శ గ్రామ్ అని చెప్పేసి అన్నామా, సో కాంపోనెంట్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ప్రధానమంత్రి అజయ్ పోర్టల్ అని చెప్పేసి పేర్కొన్నాం కదా. ఇదిగోండి సో ఆదర్శ గ్రామ్ కాంపోనెంట్స్ అంటే ఆయా గ్రామాలలో ఎస్సీ కమ్యూనిటీ న్యూసెస్ ఉన్నటువంటి గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో ఈ 3 ఇండివిజువల్గా ఉండేవండి ఈ కార్యక్రమాలు. ఈ మూడింటిని మెర్జ్ చేసి ఏదైతే ఆదర్శ గ్రామ్ కాంపోనెంట్స్ కానివ్వండి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానివ్వండి, తర్వాత హాస్టల్ కాంపోనెంట్ అండర్ ద పిఎం అజయ్, సో ఈ మూడింటిని కూడా ఇంటిగ్రేటెడ్ చేసి ఈ మొబైల్ అప్లికేషన్లో తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. ఏదైతే ఒక్కసారి మీరు మే 27వ తారీఖు క్లాస్ విన్న తర్వాత తెలంగాణకు సంబంధించి మొత్తం ఎన్ని గ్రామాలను సెలెక్ట్ చేశారు అనే ఒక పాయింట్ నోట్ మేకింగ్ చేసుకోండి. 435 గ్రామాలను సెలెక్ట్ చేశారు, ఓకే చాలు. సో అంతేనండి, అంతమించి ఏం లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, నేతన్న సేవలో పథకానికి పచ్చ జెండా ఊపినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఇది మనకి ఏపీకి సంబంధించిన అంశం అండి. తెలంగాణ వారు చదువుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏపీకి సంబంధించిన ఏంటి సార్? చేనేత కార్మికుల వయసు చూడండి, చేనేత కార్మికులండి. ఈ యొక్క చేనేత కార్మికుల వయసు వారి వద్ద ఉన్న మగ్గాలతో సంబంధం లేకుండా, అంటే ఇలాంటి వాటి ఏజ్ క్రైటీరియా అలాంటివి ఏమి పెట్టకుండా, వాళ్ళ యొక్క వయసుతో సంబంధం లేకుండా, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా, అంటే ఎన్ని మగ్గాలు ఉంటే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అంటే కదండి, ఒక మగ్గం ఉన్న ఎలిజిబిలిటీ. అర్హులైన ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి కాదండి, కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఒక కుటుంబంలో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. ఇలా ప్రతి కుటుంబానికి నేతన్న సేవలు అనేటువంటి పథకం కింద ఏడాదికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఏపీ గవర్నమెంట్ తెలపడం జరిగింది. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 51,952 మంది అర్హులుగా ప్రకటించడం జరిగింది ఏపీ గవర్నమెంట్. సో ఇది అటో ఇటో పెరుగుతూ ఉంటుందండి. ప్రస్తుతానికైతే ఇది ఇంకా పెరిగిద్దండి. ప్రస్తుతానికైతే 51,952 మంది అర్హులు అని చెప్పేసి అన్నారు. సో ఇది ఏమైనా అటు ఇటు మారినప్పుడు మనం అప్డేట్ అవుదాం. కాకపోతే ఇక్కడ మనం గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో
రేపు మన క్వశ్చన్ ఎలా ఉండొచ్చు, చేనేత కార్మికులను ఆదుకోవటం కోసం ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పథకం ఏంటి అని చెప్పేసి అంటారు. లేకపోతే నేతన్న సేవలో అనేటువంటి పథకం ఎవరిని ఉద్దేశించి తీసుకురావడం జరిగింది అని అడుగుతారు. గతంలో ఇలా గ్రూప్ 2లో అడిగిన చరిత్ర ఉన్నది, గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా బుక్లో ఇలా అడుగుతారు, ఇవి చదవకూడదు, ఇలా చదవండి అని ఎక్కడ రాయరండి. ఇట్ ఈస్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మళ్ళీ చెప్తున్నాను, గతంలో 2018లో జరిగిన గ్రూప్ 2 పేపర్ చూడండి. అదేవిధంగా మన రీసెంట్గా జరిగినటువంటి సో 2022-23లో జరిగినటువంటి గ్రూప్ 2 కానీ ప్రీవియస్ ప్రిలిమ్స్ మెయిన్స్ పేపర్లు చూడండి. గతంలో తెలంగాణలో 2022-23 గ్రూప్ 2 పేపర్, గ్రూప్ 1 పేపర్లు చూడండి. సో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో అబ్జర్వేషన్ చేయండి. ఆ విధమైనటువంటి ప్రిపరేషన్ కొనసాగించండి. ఖచ్చితంగా ఈ నేతన్న సేవలో కింద ఎంత అమౌంట్ ఏపీ గవర్నమెంట్ ఇవ్వబోతుందంటే 25,000 రూపాయలు ఏడాదికి, ఒక సంవత్సరానికి 25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వేస్తుందండి. దానివల్ల ఎవరైతే చేనేతకారులు ఉంటారో, అదేండి మగ్గం వారు, చీరలు ఇలాంటివి నేస్తారు చూసారా, నేతన్నలు అంటే పద్మశాలీలు అని చెప్పేసి అంటారు వారిని. సో వారికి సంబంధించి మరి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ తట్టుకొని వాళ్ళు ఉండాలి కదా, మరి వాళ్ళకి సంబంధించి మగ్గాలను వాటి రిపేర్ చేయటం కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ను కొనటం కానివ్వండి, ఆ డబ్బులతో వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. వాళ్ళని కూడా ఆ విధంగా ఎంపవర్మెంట్ చేయటము ఈ యొక్క నేతన్నల సేవలో అనేటువంటి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మన మత్స్యకారులకు సంబంధించి మత్స్యకార సేవలో అని చెప్పేసి పెట్టారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా, మత్స్యకార సేవలో అని చెప్పేసి. ఓకేనా, ఒక్కొక్కరికి 20,000 రూపీస్ ఇస్తారు 61 రోజుల వేట కాలంలో అని చెప్పేసి, వేట నిషేధిత సమయంలో అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఎవరైనా మరణిస్తే వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఓకేనా, సో ఇలాంటివన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉత్తరాంధ్రలో గుచ్చిమి ఏనుగుల శిబిరం అని చెప్పేసి అంటున్నారండి. ఓకేనండి, ఏంటండి ఇది? గుచ్చిమి, లక్ష్మి నా గుండె లక్ష్మి, అది కాదండోయ్, అది వేరు. ఇదేంటి సార్ అంటే గుచ్చిమి ఏనుగుల శిబిరము అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా ఇది కూడా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రీజనల్ అంశాల్లో భాగంగా. కర్ణాటక నుంచి తీసుకొచ్చినటువంటి 4 కుంకి ఏనుగులు చూడండి. ఈ కుంకి ఏనుగులు మనం ఏ రాష్ట్రం నుంచి తీసుకొచ్చాం అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చామండి. ఈ ఏనుగులతో పార్వతీపురం మాన్యం జిల్లా సీతానగరం మండలము గుచ్చిమి అనేటువంటి ఒక ప్రాంతంలో, ఓకేనండి, సీతానగరం మండలం గుచ్చిమి అనేటువంటి ఒక విలేజ్ లో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఏనుగుల శిబిరాన్ని పవన్ కళ్యాణ్ గారు వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఏవైతే ఈ యొక్క కుంకి ఏనుగులు ఉంటాయా, మరి వాటికి షెల్టర్ కావాలి కదా. సో ఆ షెల్టర్ని ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే, సో మనకి పార్వతీపురం మాన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అందువల్ల దాన్ని గుచ్చిమి ఏనుగుల శిబిరం అని చెప్పేసి అన్నాం. సో అందువల్ల ఏదైతే ఈ యొక్క గుచ్చిమి ఏనుగుల శిబిరం ఏదైతే ఉందో, సో ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియా అని ఇంగ్లీష్లో అంటామండి. ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియా అంటే ఈ కుంకి ఏనుగులు టెంపరీగా, సో వాటి యొక్క ఆవాసాన్ని టెంపరీగా అక్కడ ఉంచుతారండి. ఎక్కడైతే ఈ యొక్క మనుషులకు, ఓకేనండి, ఏనుగులకు మధ్య సంఘర్షణ జరుగుతుందో ఆ ప్రాంతాలకి ఈ యొక్క ఎలిఫెంట్ని తీసుకెళ్ళి ఆ అడవి ఎలిఫెంట్స్ ఉంటాయా వాటితో వీటిని చూడగానే అవి పారిపోతాయండి. సో అలా ట్రైనింగ్ ఇస్తారు వీటిని. మరి వాటికి టెంపరీగా షెల్టర్ కావాలి కదా, ఆ షెల్టర్ ఎక్కడ ఏర్పాటు చేశారు అని రేపు ఎగ్జామ్లో అడుగుతారు. అన్నప్పుడు మీరు ఏదైతే పార్వతీపురం మాన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇదొక కరెంట్ అఫైర్. మరొక కరెంట్ అఫైర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అదిగోండి చివరి ఏందో చూడండి, ఏదో మొక్క పట్టుకుని ఏదో చూస్తున్నారు. ఆ మొక్క పేరు ఏంటి అని అడుగుతారండి. అది ఒక కొత్త జాతి మొక్కను ఫైండ్ అవుట్ చేశారండి ఏపీలో. మరి ఆ మొక్క పేరు ఏంటి అని అడుగుతారండి. చూస్తే చూడండి, తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించినటువంటి అరుదైన మొక్క. ఆ మొక్కకు ఒక పేరు పెట్టారు. ఏంటి సార్ ఆ మొక్క అంటే, ఇదిగోండి క్రోటాన్. ఏంటండి అది? సో క్రోటాన్ అని చెప్పేసి అంటామండి. క్రోటాన్ ఉబ్బల మడు గెన్సిస్ అని చెప్పేసి అంటాం. ఏంటి సార్ అసలు నోరే తిరగడం లేదు సార్? అవునండి, నోరే తిరగదు, బట్ నో ప్రాబ్లం. 1-2 సార్లు చదవండి. ఈ యొక్క క్రోటన్ అని ఉంది చూసారా, ఇదేంటి సార్ అంటే దాని యొక్క జాతి అండి, మొక్క జాతి. ఆ జాతి పేరు పూర్తిగా చదువుకోలే అంటే ఇది జాతి పేరు అండి క్రోటన్ అనేది. సో ఇక్కడ ఇది ఉబ్బల మడుగెన్సిస్ అనేది ఆ మొక్క జాతి పేరు అన్నట్టు, ఆ మొక్క జాతి పేరు. ఓకేనా, ఆ మొక్క పేరు, ఇది జాతి అండి, ఇది మొక్క పేరు అన్నట్టు. సార్ ఏంటి సార్ ఆ మొక్క విశిష్టత ఏంటి సార్? ఆ విశిష్టత ఏంటో ఇంకా మనకి తెలియదండి. అంటే దాని మీద ఇప్పుడే పరిశోధన చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫ్యామిలీస్కి సంబంధించి, అంటే వీటి యొక్క జాతికి సంబంధించి 4-5 రకాలు ఉన్నాయండి దీంట్లో.
అవి వైద్యంలో ఉపయోగిస్తారట. మరి ఇప్పుడు ఇది ఏదైతే ఉబ్బల మడు గెన్సిస్ అనేది దీని మీద పరిశోధనలు చేస్తున్నారు, అసలు ఏంటి ఇది అని చెప్పేసి. ఓకేనా, ఒక కొత్త మొక్క జాతి, అది పర్టికులర్గా తిరుపతి జిల్లాలోనే ఉంటుంది అన్నట్టు. కొండల్లో గుట్టల్లో ఎక్కువగా అలాంటి ప్రాంతాల్లో ఇది ఉంటుంది అన్నట్టు. మరి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్రింది బాటలో ఈ యొక్క తూర్పు కనుమలో కొత్తగా ఒక అరుదైన మొక్క జాతిని గుర్తించింది కదా, దానికి డిప్యూటీ సీఎం గారు ఏ పేరు పెట్టారు అని అడుగుతారు. అన్నప్పుడు ఇదిగోండి ఉబ్బల మడు గెన్సిస్ అని చెప్పేసి పేరు గుర్తుంచుకోవాలి. సరే చూడండి ఒకసారి. మరి దీనికి సంబంధించి ఏంటి సార్ అంటే ఇది మనకి ఉబ్బల మడుగు అనే ఒక జలపాతం ఉంటుందండి తిరుపతి, గుర్తుంచుకోండి. ఏంటి సార్ అంటే ఒక జలపాతం పేరు ఉందండి. ఆ జలపాతం పేరు ఏంటి సార్ అంటే ఇదిగోండి ఉబ్బల ఏంటండి ఉబ్బల మడుగు అని చెప్పేసి అంటామండి. మడుగు జలపాతం అని చెప్పేసి అంటాం, జలపాతం అని చెప్పేసి అంటామండి. దీనికే మరొక పేరు తాడా జలపాతం అని చెప్పేసి కూడా అంటాం, తాడా జలపాతం అని చెప్పేసి కూడా అంటామండి. ఈ సమీపంలోని కంబకం అని చెప్పేసి అంటామండి. ఏంటంటే కంబకం, కంబకం కొండ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుందండి, కొండ ప్రాంతం ఉంటుంది. సో ఆ ప్రాంతంలో ఈ మొక్కను ఫైండ్ అవుట్ చేశారు. మరి ఆ మొక్క పేరేంటి సార్ అంటే ఇందాక మనం చెప్పాను కదా, ఇదిగోండి ఉబ్బల UBBALA ఉబ్బల మడు జెనిసిస్ అని చెప్పేసి అంటామండి, జెనిసిస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో పూర్తిగా చెప్పాలంటే ఇదిగోండి క్రోటా, ఇందులో చెప్పాను CROTY క్రోటన్. ఇది ఏంటి సార్ అంటే ఇది జాతి పేరండి, ఆ మొక్క జాతి. ఈ జాతిలో 4-5 రకాలు ఉన్నాయని చెప్పాం కదా, ఇది జాతి. పూర్తిగా చెప్పాలంటే క్రోటన్ ఉబ్బల మడు గెనిసిస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఇదిగోండి అదే తెలుగులో చెప్పాం. ఓకేనండి, గెనిసిస్ అనే మొక్క కొత్తగా పేరు పెట్టారు, గతంలో దాని పేరు ఏం లేదు, ఫైండ్ కొత్తగా చేశారు. సో అందువల్ల ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినవి ఒకటి, ఈ గుచ్చిమి ఏనుగుల శిబిరం ఎక్కడ అంటే పార్వతీపురం మాన్యం జిల్లా. ఆ కుంకి ఏనుగులు ఎక్కడి నుంచి తెచ్చాం గతంలో 4 కర్ణాటక నుంచి. వాటికి టెంపరీగా షెల్టర్ ఎక్కడ ఇస్తున్నారంటే ఈ గుచ్చిమి ప్రాంతంలో ఇస్తున్నారు. అయిపోయింది. మరొక మొక్క ఉంది. సో ఆ మొక్కని ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో కనుక్కున్నారు, తూర్పు కనుమల్లో తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉబ్బల మడుగు జలపాతం ప్రాంతంలో దీన్ని ఫైండ్ అవుట్ చేశారు. సో ఇది రీజనల్ అంశాలు అడుగుతారు, ఏపీ వారు చదువుకోండి, తెలంగాణ వారు అవసరం లేదు. ఓకేనండి. సో ఇలాంటివేనండి ఎగ్జామ్లో వస్తాయి, అంతే తప్ప అదేంటి ఇదేంటి నీకు నచ్చినవి నాకు నచ్చినవి కాదు. గతంలో చూడండి పేపర్లో ఉన్నాయి ఎలా ఉన్నాయి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ వన్ చూసినట్లయితే సీనారే సాహిత్య తరాలకు స్ఫూర్తిదాయకం అని చెప్పేసి అంటున్నారు సి నారాయణ రెడ్డి. సరే ఒకసారి చూద్దాం. చూడండి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, మన తెలుగు పర్సనే ఈ ప్రస్తుతం త్రిపుర గవర్నర్గా ఉన్నారు. మలయాళ కవి కె సచ్చిదానందన్కు విశ్వంభర సి నారాయణ రెడ్డి పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే, గతంలో కూడా డిస్కస్ చేశాం. ఏదైతే సి నారాయణ రెడ్డి విశ్వంభర సాహిత్య పురస్కారాన్ని ఈ యొక్క కె సచ్చిదానందన్ మలయాళ కవి కేరళకి సంబంధించిన అందుకోబోతున్నారు అని చెప్పేసి గతంలో డిస్కస్ చేసాం. మరి ఈరోజు అందుకున్నారు అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. సరే చూడండి గతంలో అంటే ఎప్పుడు సార్, సరే మీ నోట్బుక్ దగ్గరికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి సార్, మీ నోట్బుక్ దగ్గరికే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి, జూలై 7వ తారీఖు చూడండి. జూలై 7 ఈ మంత్ 7వ తారీఖున ఏం చెప్పానంటే మలయాళ కవికి డాక్టర్ సీనారే పురస్కారము ఎప్పుడు ఇవ్వబోతున్నారని చెప్పాను, జూలై 29ని ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అన్నాను. నగదు బహుమతి 5 లక్షలు అని చెప్పేసి కూడా చెప్పానండి. సో దీనికి ఇదిగోండి ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు అని కూడా చెప్పాను. ఓకేనా. మరి దీనికి సంబంధించి క్యాష్ ప్రైజ్ అని అవార్డుని 2019లో ఏర్పాటు చేశారని, సో 2025లో నీలిప్ కుమార్ అని చెప్పేసి, సో మనకి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ వారు ఇస్తారు అని చెప్పేసి అన్నీ డిస్కస్ చేశాం. అంటే 29వ తారీఖు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అప్పుడు చెప్పాను. ఇప్పుడు ఇంకోసారి మీకు గుర్తుండడం కోసము ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నాను, అంతే సింపుల్. ఓకేనా. సో గతంలో మళ్ళీ నేను ఇలా మీకు చెప్పడం వల్ల మీకు 10 సార్లు చదివినంత ఈక్వల్గా ఉంటుందండి మీరు అలా వినడం వల్ల. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనం మీరు రాసుకున్నారు, అయిపోయింది, ఇంకేం లేదు. ఆల్రెడీ కూడా అప్పుడు కూడా ఇతనికే ఇచ్చారని రాసుకొని ఉంటారు మీరు. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెరుచుకుంటున్న సిల్క్ రూట్ నాతులా పాస్. చూడండి ఒక కనుము లేదా ఒక పాస్ అని చెప్పేసి అంటాము. ఈ నాతులా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది అని గతంలో చాలా ఎగ్జామ్లో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారండి గ్రూప్ 2లో. లేదా ఏ 2 దేశాల మధ్య ఇది ఉంటుంది అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సరే ఇక్కడ మనం చూద్దాం. చూడండి ఏంటి సార్ అంటే నాతులా పాస్ అని చెప్పేసి అంటామండి, లేదా నాతులా కనుము అని చెప్పేసి కూడా అంటాం. సిక్కింలోని ఇదిగోండి సిక్కింలోని నాతులా పాస్ ద్వారా సాగే భారత్ చైనా
బహిరంగ వాణిజ్యం 6 ఏళ్ల విరామం అనంతరము ఆగస్టు 1 నుండి తిరిగి ప్రారంభం కాబోతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే మనము చైనా ఈ 2 దేశాలు బిజినెస్ చేయాలి అంటే, వర్తకాన్ని సాగించాలి అంటే ఒక 3 మార్గాలు ఉన్నాయండి. వేస్ ఉన్నాయి, దారులు ఉన్నాయి. ఆ దారుల్లో ఒక దారే నాతులా పాస్ అని చెప్పేసి అంటాం. అప్పుడెప్పుడో మనకి చైనాకి మధ్య, అంటే ఇండియాకి చైనాకి మధ్య యుద్ధం వచ్చినప్పుడు, అంటే 1962లో సో దీనిని మూసేయటం జరిగింది. ఈ మార్గాన్ని మూసేశారండి, క్లోజ్ చేశారు. ఆ తరువాత మళ్ళీ 2006వ సంవత్సరంలో, ఎప్పుడండి 2006వ సంవత్సరంలో మళ్ళీ దీన్ని ప్రారంభించారండి. మళ్ళీ ఆ పాస్ని పునరుద్ధరించారు. ఆ తరువాత కోవిడ్ వచ్చిన తర్వాత 2020లో మళ్ళీ క్లోజ్ చేశారు. ఫస్ట్ ఏం చేశారు, 1962 యుద్ధం వచ్చినప్పుడు క్లోజ్ చేశారండి. ఓకేనా, ఆ పాస్ని అంటే ఆ దారిని మూసేశారు. ఓకేనండి, క్లోజ్ చేశారు. ఆ తర్వాత 2006లో మళ్ళీ ఓపెన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2020లో మళ్ళీ క్లోజ్ చేశారు. ఎందుకు, కోవిడ్ రావడం, ఆ తర్వాత మనకి చైనాకి గాల్వన్ లోయకి సంబంధించి మనకి వాళ్ళకి కొన్ని ఘర్షణలు తలెత్తడం, మనకి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం, అందువల్ల మళ్ళీ 2020లో క్లోజ్ చేశారు. మరలా 2026లో, ఎప్పుడండి, మరలా 2026 ఆగస్టు 1వ తారీఖు నుంచి దీన్ని ఓపెన్ చేయబోతున్నారు. సో ఈ కాన్సెప్ట్ కూడా మీకు తెలిసి ఉండాలండి. సో 1962లో క్లోజ్ చేశారు, 2006లో ఓపెన్ చేశారు, మళ్ళీ 2020లో క్లోజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు 6 సంవత్సరాలు ఎగ్జాక్ట్గా ఆగస్టు 1వ తారీఖున దీన్ని ఓపెన్ చేస్తున్నారు ఈ మార్గాన్ని. అంటే 2 దేశాల మధ్య సో అది చెక్ పోస్టులన్నీ తీసేసి అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు ఆ ప్రాంతంలో బిజినెస్ వర్తకం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మన భారతదేశం నుంచి ఏవైనా ఎగుమతి చేయాలంటే చైనాకి ఈ మార్గం ద్వారా పంపించవచ్చు, చైనా వారు మనకు పంపించాలంటే ఈ మార్గాల ద్వారా పంపించవచ్చు. మొత్తం 3 మార్గాలు ఉంటాయి. ఆ 3 మార్గాల్లో ఒక మార్గమే నాతులా పాస్. ఇది మనకి ఎప్పటి నుంచి అండి, ఆగస్ట్ అండి, ఆగస్ట్ నెక్స్ట్ మంతే. ఓకేనండి, రేపు లేదు ఎల్లుండే 31 లేదు కదా, 1వ తారీఖు ఆగస్టు 1 నుంచి సో దీన్ని ఓపెన్ చేయబోతున్నారు. ఇది గుర్తుంచుకోండి. ఇది దాదాపుగా 1400, ఇది ఎంత ఎత్తులో ఉంటుంది సార్ ఈ పాసు అంటే, సో దాదాపుగా 14,140 అడుగుల ఎత్తులో ఈ యొక్క నాతులా పాస్ అనేది ఉంటుంది. ఓకేనండి, సరే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది ఒక మ్యాప్ చూడండి, ఇదిగోండి. సో ఇది మనకి నాతులా పాస్ అండి. ఏదైతే మనకి ఇక్కడ సిక్కిం ఉంటుందో ఇండియా, సో ఇక్కడ సిక్కిం ఉంటుందో ఇదిగోండి. సో ఈ ప్రాంతమే ఇదిగోండి, ఇదంతా కూడా చైనా. సో చైనా అండి, ఇదిగోండి ఈ ప్రాంతం ఉంటుందండి, బోర్డర్గా ఇక్కడ ఉంటుంది నాతులా పాస్ అనేది. సో ఇక్కడ నుంచి అటు ఇటు బిజినెస్ వర్తకాలు చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సరే, సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇందాక మీకు చెప్పాను ఏమని, మొత్తము మనం చైనాతో 3 మార్గాల ద్వారా బిజినెస్ చేస్తామని చెప్పేసి అన్నాను. వర్తక మార్గాలండి అవన్నీ కూడా. సో ఇక్కడ చూస్తే మీకు నాతులా పాస్ అని చెప్పేసి ఇది ఒకటి. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే సిక్కిం, మనం డిస్కస్ చేసాం. తర్వాత లిపు లేక్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుందండి. ఈ మార్గం ద్వారా కూడా చైనాతో మనము వర్తకం చేస్తాం. సో ఈ లిపు లేక్ ఏ రాష్ట్రం సార్ అంటే ఉత్తరాఖండ్ అని చెప్పేసి అంటాం. తర్వాత షిప్కీలా అని చెప్పేసి అంటామండి. ఏంటంటే షిప్కీలా అని చెప్పేసి అంటాం. ఈ షిప్కీలా ఏ రాష్ట్రం సార్ అంటే హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి అంటామండి, హిమాచల్ ప్రదేశ్. సో ఈ 3 మార్గాల ద్వారా, ఈ 3 ఓకేనండి భూ మార్గాల ద్వారా రవాణా అనేది జరుగుతుందండి. మన దేశానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఆ దేశానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మన దేశం. ఓకేనా, సో 3 మార్గాలలో ఇప్పుడు సో దీన్ని మేము ఓపెన్ చేస్తున్నాము అని చెప్పేసి 2 దేశాలు నిర్ణయించడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా, రేపు మీకు ఎగ్జామ్లో మనం చైనాతో ఎన్ని మార్గాల ద్వారా, భూమార్గాల ద్వారా వ్యాపారం చేయొచ్చు, ఆ పాసులను గుర్తించండి అంటే సో మనకి షిప్కీలా హిమాచల్ ప్రదేశ్, తర్వాత లిపు లేక్ ఉత్తరాఖండ్, తర్వాత నాతులా పాస్ సిక్కిం. ఓకే, సో మీకు జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడుతుంది ఇది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వన్ చూసినట్లయితే అడవుల రైతులు. ఓకే, అడవుల రైతులు అని ఒక పక్షిని పిలుస్తామండి. అడవుల రైతుల, అదేంటి సార్, చూడండి, అడవుల రైతులు పరిరక్షణకు పరిశోధనలు అని చెప్పేసి అంటున్నారు. సో ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారో పలు ప్రాంతాల్లో వీటి సంఖ్య తగ్గిపోతుంది. ఇవి ఏంటి సార్ అంటే హార్న్బిల్ అని చెప్పేసి అంటామండి, హార్న్బిల్ పక్షి అని చెప్పేసి అంటాము. ఓకేనా, సో ఇదిగోండి వీటి యొక్క పొడవాటి ముక్కు ఏదైతే ఉందో ఈ ముక్కు ద్వారా ఆహారాన్ని సేకరించడం, సో చెట్లకు సంబంధించినటువంటి కొన్ని విత్తనాలను ఇవి ముక్కు ద్వారా ఒక్కొక్క ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకువెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. యాక్చువల్గా అండి ఇవి తిన్న తరువాత ఏమైనా ఫుడ్ తింటాయి కదా, విత్తనాలు అవి ఇవి తింటాయి కదా, ఆ విత్తనాలని ఓకేనండి వేస్ట్ రూపంలో, విసర్జన రూపంలో మరొక ప్రాంతంలో విసర్జన చేసిద్దండి. అక్కడి నుంచి మొక్కలు మొలకెత్తుతాయి అన్నట్టు.
ఓకేనండి. లేకపోతే నోటి ద్వారా కొంత ఆహారాన్ని తీసుకెళ్తుందండి. ఆ తీసుకెళ్లే క్రమంలో కొన్ని విత్తనాలు కింద పడిపోవడం, మళ్ళీ అక్కడి నుంచి మొక్కలు రావడం, అంటే ఇండైరెక్ట్‌గా ప్రకృతికి అంటే ఇది చెట్లని నాటే కార్యక్రమం అండి ఈ పక్షి. అందుకనే దీన్ని ఏమంటాం సార్ అంటే అడవుల రైతులు అని చెప్పేసి అంటాం. ఓకేనా? అంటే అడవి రైతు అని చెప్పేసి అంటాం. ఏది సార్ అంటే హార్న్‌బిల్ అని చెప్పేసి అంటామండి. చూడండి, పలు ప్రాంతాలలో వీటి సంఖ్య తగ్గిపోతుంది. వీటి పరిరక్షణకు దోహదం చేసే జన్యు సమాచారంపై హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్పేసి అంటామండి. పరిశోధనలను కీలక అధ్యయనాలు చేశారు. అంటే వీటిపైన ఇటీవల కాలంలో సో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వారు హైదరాబాద్ వీరు పరిశోధన చేయడం జరిగింది. దేని మీద? హార్న్‌బిల్ అనేటువంటి పక్షి మీద. దేని మీద అండి? సో హార్న్‌బిల్ పక్షులు అని చెప్పేసి అంటామండి. సో చూద్దాం, చూడండి ఏంటి సార్ అంటే హార్న్‌బిల్ అని చెప్పేసి అంటాం. ఏంటి సార్ అంటే హార్న్‌బిల్ అని చెప్పేసి అంటామండి. హార్న్‌బిల్ అని చెప్పేసి అంటాం. హార్న్‌బిల్ పక్షులు అని చెప్పేసి అంటామండి. వీటి మీద పరిశోధనలు చేశారు. రేపు మీకు ఎగ్జామ్లో ఈ హార్న్‌బిల్ పక్షులు అంతరించిపోతున్నాయి కదా, ఈ అంతరించిపోతున్నటువంటి వీటి జన్యు సమాచారాన్ని తెలుసుకోవటం కోసము ఇటీవల కాలంలో ఎవరు పరిశోధనలు చేశారు అని అడుగుతారండి. అన్నప్పుడు మీరు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్ వారు చేయటం జరిగింది. చాలా ఎగ్జామ్లో కూడా ఈ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ప్రధాన కేంద్రాలయం ఎక్కడా అని అడిగిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయి. స్టాటిక్ పార్ట్లో హైదరాబాద్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చెయ్యాలి. ఓకేనండి, రైట్. సో అదేవిధంగా మరి దీనికి సంబంధించి ఓకేనా, ఈ హార్న్‌బిల్కి సంబంధించి దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. సో మనకి ఏషియన్ హార్న్‌బిల్లోని మళ్ళీ మలబార్ ఫైన్ హార్న్‌బిల్ అని ఇలా చాలా రకాలు ఉంటాయి. సో ఇది ఎలా అంతరించిపోతున్నాయి ఏంటి అనే దాని మీద ఎవరు పరిశోధన చేశారంటారు గుర్తుంచుకోండి. అదేవిధంగా మరి హార్న్‌బిల్ ఫెస్టివల్ అనగానే మీకు ఏ రాష్ట్రం గుర్తు రావాలి? గుర్తెచ్చుకోండి. గుర్తొచ్చింది. చెప్పండి సార్. చెప్పను. మీకు గుర్తొచ్చింది కదా, చాలు. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వన్ చూస్తే పంచాయతీలలో దాన్వీర్ ప్రారంభం అని చెప్పేసి అంటున్నారు. చూడండి ఏంటట, పంచాయతీల్లో దాన్వీర్ని ప్రారంభించారట. ఏంటి సార్ అసలు దాన్వీర్ అంటే ఏంటి? గ్రామ స్థాయిలో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతానికై, ఎక్కడండి? గ్రామ స్థాయిలో డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతానికై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, అంటే కేంద్ర పంచాయతీరాజ్ అండి, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. ఎవరు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే సో శివరాజ్ సింగ్ చౌహాన్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా? సో వీర్ అండి. సో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దాన్వీర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. ఒక ఇనిషియేటివ్, ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద వ్యక్తులు, సంస్థలు మేరీ పంచాయత్ మొబైల్ యాప్ సహాయంతో స్వచ్ఛందంగా గ్రామ పంచాయతీలకు కంప్యూటర్ల విరాళ రూపంలో అందచేయవచ్చు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఒక గ్రామానికి ఏదో ఒక గ్రామం అండి, ఒక విలేజ్కి ఓకేనండి, ఒక గ్రామానికి నేను ఒక 5 కంప్యూటర్లు ఇవ్వాలనుకున్నా. ఎందుకు? ఇప్పుడంతా కూడా డిజిటల్ టెక్నాలజీ వచ్చిందండి. లేదా ఆ గ్రామంలో ఒక లైబ్రరీ ఉందనుకోండి, ఆ లైబ్రరీకి ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం కోసం కంప్యూటర్స్ లేవు. అప్పుడు నేనేం చేస్తా అంటే మేరీ పంచాయత్ మొబైల్ యాప్ అనేటువంటి ఒక యాప్లోకి వెళ్ళి, ఏమండి నేను పలానా గ్రామానికి, పలానా రాష్ట్రంలో, పలానా డిస్ట్రిక్ట్లో, పలానా మండలంలో, పలానా గ్రామానికి నేను ఒక 5 కంప్యూటర్లు విరాళం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ అప్లికేషన్ ఉంటుందండి, దాన్ని ఫిల్ చేస్తా. అక్కడి నుంచి నేను ఓకేనండి, నేను ఏవైతే అమౌంట్ కానీ అవన్నీ కూడా దాని ద్వారా వెళ్ళిపోతే నా పేరు మీదుగా సో కంప్యూటర్లో డొనేట్ చేసినట్టు సిస్టంలో కనిపించదు, నేను డొనేట్ చేస్తా. ఓకేనండి. సో దానికి తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమం పేరే దానవీర్. ఓకేనండి, దానవీర సూరకర్ణ అంటాం కదా ఎన్టీ రామారావు గారు, అది వేరు. ఇది దానవీర్ అనేటువంటి ఒక కార్యక్రమం. రేపు మీకు ఎగ్జామ్లో దానవీర్ అనేటువంటి ప్రోగ్రామ్ లేదా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, అంటే ఇదిగోండి స్వచ్ఛందంగా గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లను విరాళ రూపంలో ఇచ్చేటువంటి ఒక కార్యక్రమమే ఈ యొక్క దానవీర్ అని మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, స్ట్రైట్ క్వశ్చన్ అంతే. మళ్ళీ చెప్తున్నానండి, ఇలాంటి చదివితే చాలు, మళ్ళీ మీరు భూతద్దాలు పెట్టి చూడొద్దు. సార్ ఒకసారి ఎట్లా ఉంటుందో దానవీర్ కార్యక్రమం మేరీ పంచాయతీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసి చూస్తాను సార్ అంటే చెయ్యి. ఒకవేళ ఒక కంప్యూటర్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఓకేనా. సండే మీరు ఎట్లా ఇస్తారు సార్ అంటారేమో, ఆ ప్రాసెస్ ఎగ్జామ్లో అడుగురు. ఒకవేళ అడిగినా ఏముండదు, నువ్వు డబ్బులు కడితే పలానా ఏ కంప్యూటర్ ఇస్తావు ఏంటంటే నీ అకౌంట్కి వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతాయి నువ్వు డబ్బులు కట్టేవి, వాళ్ళు అక్కడి నుంచి ఆ అడ్రస్కి పంపిస్తారు.
అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. ఎస్, రిషబ్ శెట్టికి లీడర్షిప్ ఇన్ సినిమా పురస్కారాన్ని ఇవ్వబోతున్నారు. కాంతార సినిమా చూసే ఉంటారు మేబీ. ఓకేనండి, సరే. సో రిషబ్ శెట్టి అని చెప్పేసి అంటామండి, వారే. వీరికి లీడర్షిప్ ఇన్ సినిమా అనే ఒక అవార్డుని ఇవ్వబోతున్నారు. ఎక్కడ? ఆస్ట్రేలియాలోని ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2026 అనే ఒక ఈవెంట్ జరగబోతుంది. లీడర్షిప్ ఇన్ సినిమా అనేటువంటి అవార్డుని ఈయనకి ఎంపికయ్యారు. ఆగస్టు 13న, అంటే ఇది జూలైయే కదా, ఆగస్టు 13న జరిగే మెల్బోర్న్లో జరిగే ఈ వేడుకకు హాజరై ఆయన అవార్డు అందుకుంటారు. అంటే మళ్ళీ మనం ఎప్పుడు డిస్కస్ చేస్తాం దీని గురించి? ఆగస్టు 14వ తారీఖున డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో మెల్బోర్న్లో జరగబోతున్నటువంటి ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అనేటువంటి ఒక కార్యక్రమంలో వీరికి లీడర్షిప్ ఇన్ సినిమా అనే అవార్డుని ఇవ్వబోతున్నారు. ఎందుకు? వీరి యొక్క సినిమా ఏవైతే కాంతార ఇలాంటి సినిమాలు ఉన్నాయో, వీరు మన భారతదేశానికి సంబంధించినటువంటి కల్చర్ని ప్రపంచం మొత్తానికి స్ప్రెడ్ చేసే విధంగా చూపించారట. సో దానికి గుర్తుగా వీరికి ఈ పురస్కారాన్ని ఇవ్వబోతున్నారు, గుర్తుంచుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఏంటట? విచ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ ఏ ల్యాండ్మార్క్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ బ్యాంక్ లెడ్ క్వాంటమ్ ఫైనాన్స్ హబ్ అని చెప్పేసి ఒక హబ్ని ఏర్పాటు చేయబోతున్నారట. ఇటీవల కాలంలో ఆ బ్యాంకు ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం చేసుకుందంట. ఆ బ్యాంక్ ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ మీరు చూస్తే అప్పుడప్పుడు నేను చెప్తానండి, కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి. సో ఎంఓయు ఫుల్ ఫామ్ ఏంటి, ఖచ్చితంగా మీరు చదువుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటానండి. మరి ఇక్కడ ఎంఓయు అంటే ఏంటి సార్ అంటే, ఎంఓయు అంటే ఇక్కడ మనం చూద్దాం, చూడండి. ఇక్కడ మనం ఎంఓయు అంటే ఏంటి సార్ అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అంటామండి. చూడండి ఒకసారి. మరి దీనికి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఎంఓయు అంటే ఏంటి సార్? మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఒక పాయింట్ కవర్ అయిందండి, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే. సో ఇక్కడ మనకి క్వాంటమ్ ఫైనాన్స్ హబ్ అంటే ఏంటి సార్ అంటే బ్యాంకింగ్ సేవలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఆ బ్యాంకుకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏపీలో అసలు ఎంతమందికి ఓవరాల్గా ఎంత సర్వీస్ ఇస్తుంది, ఎన్ని, దానికి పూర్తి సమాచారాన్ని ఈ యొక్క క్వాంటమ్ ఫైనాన్స్ హబ్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇలా ఒకటి పెడతాము అని ఏపీ గవర్నమెంట్తో ఒక బ్యాంక్ సైన్ చేసింది. ఆ బ్యాంక్ అనేది ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఆ బ్యాంకే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. ఏంటండి? పిఎన్బి అని చెప్పేసి అంటాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మన భారతదేశంలోనే 3వ అతిపెద్ద బ్యాంక్. గతంలో ఇదే 2వ అతిపెద్ద బ్యాంక్ ఉండేదండి. ఇప్పుడు మనకి దాని ప్లేస్లో బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రధాన కేంద్రాలయం ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఢిల్లీలో ఉంటుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకేనండి, రైట్. సో ఇవ్వండి. సో ఇవి మై డియర్ ఆస్పిరెంట్స్ ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మీట్ అవుదాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.